జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus మన Christ. ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరు కూడా శుభాలు తెలియజేస్తున్నా. Hope you are really blessed by the messages. Tell everybody to on the TV. నిజంగా ఈ సందేశాల ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. అయితే అనేకులకు ఈ యొక్క కార్యక్రమాలు పరిచయం చేయండి. I don't know, Holy Spirit is speaking very powerful message to you. ఈ దినాల్లో అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మీతో మాట్లాడుతున్నాడు. So Jesus' name has power to deliver you. మిమ్మల్ని విడిపించడానికి కొరకైన శక్తి యేసు నామములో ఉంది. We read Psalm 91 verse 15. 91వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుతున్నాం. Because he has set his love upon me, I'll answer him. I'll be with him in trouble. He will call upon me. I'll deliver him and honor him. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. Last week you heard that there is there are conditions for any blessing. గత వారంలో చెప్పిన ఆ మాటలు మీకు గుర్తున్నాయా? మరి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏదైనా సరే అయితే కొన్ని షరతులు ఉంటాయి. 91:15 we read. 91:14 says you have to set your love upon him. ఇప్పుడు 15 చదివాం కదా. 14వ వచనంలో చూసేటప్పటికి 91వ కీర్తనలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని So తప్పించేదను. every day say, Lord, I want to love you with all my heart, with all my soul, with all my strength, and also love others as you told us. గనుక గమనించండి, ప్రతిదినం కూడా ఈ మాటలు చెప్పాలి. నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నా దేవుడైన యెహోవాను నేను ప్రేమిస్తాను, నన్ను వల్ల నా పొరుగువాన్ని కూడా నేను ప్రేమిస్తాను అని నువ్వు చెప్పాలి. And what is the proof of your love? అయితే ఇలా ప్రేమిస్తున్నాను చెప్పడానికి రుజువేంటి? The proof of loving God is obeying all his word. రుజువు అంటే ఆయన వాక్యానికి విధేయత చూపించడమే నీ ప్రేమకు రుజువు. I always believe in love and action, pray and action. నేను ఎప్పుడు కూడా ప్రేమ, దానికి చేసే పని, ప్రార్థన,
దాని కొరకు చేసే పని, ఈ రెండు కూడా నమ్ముతా ఉంటారు. If you love God, you will obey all the word of God. చూడండి, దేవుని ప్రేమిస్తే నీ వాక్యాన్ని అనుసరించి దానికి విధేయత చూపిస్తావు. If you love others, your husband or wife, you give some gift. చూడండి, నీ భార్యనో నీ భర్తనో నీ పిల్లలను ఇంకెవరైనా మీరు ప్రేమిస్తే వాళ్ళకి If you బహుమానాలు love ఇస్తారు. others like good Samaritan, you have to do something. You don't ignore those people. చూడండి, ఆ మంచి సమరయుడు లాగా నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తే ఆగి వారి కొరకు సమయం కేటాయించి వారి కొరకు ఏదైనా చేస్తావు. So James chapter 2:26 says, without work your faith is dead. యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా, క్రియలు లేకపోతే నీ విశ్వాసం మృతమై ఉంటుంది. So you have to put your love into action. నీ యొక్క విశ్వాసాన్ని క్రియల్లో పెట్టాలి. Amen. When you get a birthday gift, you feel that your life partner loves you. చూడండి, బర్త్డే వచ్చినప్పుడు నీ భర్తను నీ భార్యను గిఫ్ట్ ఇస్తే ప్రేమిస్తున్నాడని మనకు ఒక మంచి అనుభూతి If కలుగుతుంది. my friends, my ministry people, or family members give a gift, small gift, I know that they love me. మరి ఆ స్నేహితులు కావచ్చు, లేకపోతే మా మినిస్ట్రీ వాళ్ళు కావచ్చు, నాతో కలిసి ఉన్న వాళ్ళు కావచ్చు, నాకేదైనా బహుమానం తీసుకొని వస్తే అది చిన్నదో పెద్దదో కాదు, కానీ ప్రేమిస్తున్నారని ఒక అనుభూతి So అనిపిస్తుంది. put your love into action. నీ యొక్క ఆ ప్రేమను క్రియల్లో పెట్టండి. So in Psalm 91 verse 14 to 16 we read. చూడండి, 91వ కీర్తన 14 నుంచి 16 వచనాల వరకు మనం చదువుకున్నాం. So in that there are 3 conditions to receive 7 blessings. 7 ఆశీర్వాదాలు పొందుకోవడానికి 3 షరతులు ఉన్నాయి. Condition number 1 is loving him with all your heart. మొట్టమొదటి షరతు ఏమిటంటే నీ పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించాలి. Condition number 2 is to know his name and to lift his name. రెండో షరతు ఏమిటంటే ఆయన నామాన్ని ఎరిగి ఉండాలి. వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయన నామం కొరకు నువ్వు నిలబడాలి. When you hear the message you may forget. చూడండి మనం వాక్యాలు ఇలా వింటున్నప్పుడు అది మర్చిపోవచ్చు. But when you read the book, underline, write it down and give somebody, then you are lifting the name of Jesus. అయితే మరి ఇలాంటి పుస్తకాలు తీసుకొని వాటిని చదివి వాటిని అండర్లైన్ చేసుకొని మరి అంత మాత్రమే కాకుండా మరి ఇతరులకు ఈ బుక్స్ బహుమానాలుగా ఇస్తున్నప్పుడు మరి అది నీ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. Not only Ashirvadam, you are lifting the name of Jesus and you are helping others to lift the name. అంత మాత్రమే కాకుండా నీవు ప్రభు నామాన్ని ఘనపరిచిన వాడు అవుతావు, హెచ్చించిన వాడు అవుతావు, ఇతరులు దాని ద్వారా దీవించబడతాయి. Now condition number 3. మూడవ షరతు ఏమిటంటే You have to call upon the name and he will answer. ఆయనకు నువ్వు మొరపెట్టాలి, అప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. Jeremiah 33:3 says, call unto me and I'll answer you and show you great and mighty things which you do not know. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నేను నీకు బయలుపరుస్తాను. Matthew chapter 7:7, you'll ask and you'll receive, seek and you'll find, and knock and the door will be opened. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటే. And 2 Corinthians 1:20 says, how many promises are there God has given? They are yes and amen through Jesus Christ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే వాగ్దానములు ఎన్ని ఉన్నను అవన్నీ కూడా యేసు క్రీస్తునందు అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. Galatians chapter 3:14, last week I said. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో గత వారం నేను చెప్పాను. You can get all the Abrahamic blessings, all the blessings promised in this Bible. బైబిల్లో మనకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానం కూడా యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. So all these 3 conditions you have to fulfill in order to get 7 promises of Psalm 91 verse 14 to 16. 91వ కీర్తన 14 నుంచి 16 వచనాలకు ఉన్న వాక్య భాగాల్లో ఉన్న 7 వాగ్దానాలు మనం పొందుకోవాలి అంటే అక్కడ ఉన్న 3 షరతులు మనం తప్పనిసరిగా నెరవేర్చాలి. How many are ready for that? ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? How many are ready? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు 7 వాగ్దానాల కొరకు? Number 1 promise. మొట్టమొదటి వాగ్దానం, He will deliver you. ఆయన నిన్ను విడిపిస్తాడు. Just like Joseph was walking with God, loving God, and he had fear of God. చూడండి, యోసేపు జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే అతడు దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, మరి దేవునిలో జీవిస్తూ ఉన్నాడు, ఆయన If ప్రేమిస్తున్నాడు. you want to read Genesis 37, you can read wonderful story of Joseph. అద్భుతమైన వాక్య భాగం ఆదికాండం 37వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. యోసేపు చరిత్ర ఎంతో అద్భుతంగా మనకు కనబడుతుంది. 37 chapter to 50 chapters all about Joseph's life. 37 నుంచి 50 అధ్యాయాలు, ఈ అధ్యాయాలన్నీ కూడా యోసేపు చరిత్ర చాలా అద్భుతంగా ఉంటదండి. He not only loved, but he proved his love by forgiving his brothers. చూడండి, అతడు దేవుని ప్రేమించడం మాత్రమే కాదు కానీ ఆ ప్రేమను తన సహోదరుని క్షమించుట అనే కార్యం చేయుట ద్వారా, దేవుని మాటకు విధేయత చూపుట ద్వారా మరి అతను So when నెరవేర్చాడు. you love somebody, you have to forgive that person. నీవు ప్రేమిస్తే ఆ వ్యక్తిని క్షమించాలి. Yeah, you should not keep any grudge before you come to prayer. ప్రార్థన చేయడానికి నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి మీద కోపం, ద్వేషం, పగ పెట్టుకొని ప్రార్థన చేయొద్దు. So may God deliver you, all of you, from every trouble. మరి ప్రతి శ్రమలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించును గాక. Number 2, రెండవది, He will set you on high
high. ఆయన నిన్ను గొప్ప చేస్తాడు, God నిన్ను is a ఘనపరుస్తాడు. God who exalts you. దేవుడు హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు. If you want to be set on high, what should you do? చూడండి, హెచ్చించి ఘనపరచాలంటే మీరు ఏం చేయాలి? Those who lift up my name, I will lift him up, he says. ప్రభు అంటున్నాడు కదా, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తాను. So you have to lift his name and you should not be ashamed of his name, then he is going to set you ఆయన on high. నామాన్ని ఘనపరచాలి. ఆయన నామాన్ని ఘనపరచడానికి, హెచ్చించడానికి, చెప్పడానికి సిగ్గుపడదు. అప్పుడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు. Number 3, third promise, మూడవ వాగ్దానం ఏంటంటే verse 15a. 15 వచ్చిన మొదటి భాగంలో He says, you call unto me and I'll answer you. ఆయనకు నువ్వు మొరపెడితే నీకు ఆయన ఉత్తరం ఇస్తాడు. Did you get any answer? జవాబులు వచ్చాయి ఇప్పుడు. How నీకు many answers we are ఎన్ని getting? జవాబులు పొందుకుంటామండి So మనం? don't complain for what you don't have. Thank God for what you have. పిల్లలు గమనించండి, లేని వాటి గురించి కంప్లైంట్ చేసి, ఫిర్యాదులు చేసి సనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి, కలిగిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Number 4 promise, నాలుగో వాగ్దానం, he will be with you in trouble. ఆయన నీ శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. How many experience that? ఎంతమంది ఆ యొక్క అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారు? Every day we have trouble, we undergo trouble, but he is with you. పిల్లరా, ప్రతి దినం కూడా ఎన్నో రకాలైన శ్రమల గుండా మనం వెళ్తా ఉంటాం. And David- ఆయన మీకు తోడుగా ఉన్నాడు. When David has so much of everybody deserted him, everybody was against even his son. దావీదు మరి అందరి చేత తృణీకరించబడ్డప్పుడు, ఈవెన్ తన సొంత కుమారుల చేత కూడా ద్వేషించబడిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. But he was in trouble. The Lord was with me. I strengthened myself in the Lord, he says. దావీదు అంటాడు కదా, ఇదిగో శ్రమల్లో నీవు నాకు తోడుగా ఉన్నావు, ఆయన యందు నేను ధైర్యము తెచ్చుకుంటానంటాడు. When you have trouble like that, you have to proclaim the word, you have to confess the word, you have to learn the word. అలాంటి శ్రమ, శోధన, బాధ మనకు వచ్చినప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచడం, ఆయన వైపు చూడడం నీవు నేర్చుకోవాలి. 5th promise, ఐదో వాగ్దానం, he said he will deliver you and honor you. ఆయన నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. Number 6, ఆరో he వాగ్దానం, will satisfy you with long life. దీర్ఘాయు చేత ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. That's also a promise from God. అది దేవుని యొద్ద నుంచి మీకు ఇచ్చే ఒక వాగ్దానం ప్రియులారా. And number 7, ఏడో he వాగ్దానం, will show you his ఆయన salvation. తన రక్షణ నీకు చూపిస్తాడు. This is how our God delivers his people. ఈ రీతిగా దేవుడు తన ప్రజలను ఆయన విడిపిస్తాడు. His chosen one, they are very special to him. వింటున్నారా? ఎన్నుకోబడ్డ దేవుని ప్రజలంటే ఆయనకు చాలా ప్రత్యేకమైన ప్రేమ. Everybody say, I am called by God. అందరి మాట చెప్పండి, నేను దేవుని చేత పిలువబడిన Everybody వ్యక్తిని. say, I am anointed by చెప్పండి, God. దేవుని చేత అభిషేకించబడిన Everybody say, I వ్యక్తిని. am the beloved child అందరు of చెప్పండి, God. సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రియ బిడ్డను. Everybody say, I am precious. అందరు చెప్పండి, నేను ప్రశస్తమైన I am వ్యక్తిని. precious. నేను ప్రశస్తమైన వ్యక్తిని. You are precious. నువ్వు ప్రశస్తమైన You are వ్యక్తివి. loved. నువ్వు ప్రేమించబడినవాడు. You are called. నువ్వు You పిలువబడ్డవాడు. are anointed. నువ్వు You are అభిషేకించబడ్డావు. chosen. నువ్వు You are ఎన్నుకోబడ్డవాడు. different from the worldly people. లోకంలో ఉన్న మిగతా వారి కంటే వ్యత్యాసమైన You are వాడు. more precious than the birds of the air. ఆకాశ పక్షుల కంటే మీరు విలువైన వారు. You are the apple of God's eye. దేవుని యొక్క కనుపాప వంటి వాడు. Those who touch you, hurt you, you are touching the apple of God's నిన్ను eye. ముట్టినవాడు దేవుని యొక్క కనుగుడ్డును ముట్టినవాడు. I don't know if you believe that. I believe ఈ that. మాట నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్ముతున్నాను. You don't have to take any revenge. ఏ పగ తీర్చుకోవడానికి వీల్లేదు. Vengeance is mine, says the Lord. దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని. You leave it to God. దేవునికి ఆ పని అప్పగించే. Supposing when somebody hurt you, you are going to take revenge. చూడండి, ఒకవేళ ఎవరైనా నీకు గాయపరిస్తే, బాధ పెడితే, నీవు పగ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, If you fight against him, నీవు వారికి విరోధంగా పోరాడితే, then God will be silent. దేవుడు ఏం చేయడు, ఆయన మౌనంగా ఉంటాడు. If you are silent, నీవు గనుక మౌనంగా ఉంటే, leave it to God. దేవునికి అప్పగించుకుంటే, అప్పగించండి. God will take revenge. పగ తీర్చుకునే పని ఆయనది. You don't have to pray, take revenge, Lord. అయ్యా, నువ్వు పగ తీర్చుకో, నీవు ఏదైనా చేయని అడిగి ప్రార్థన You చేయొద్దండి. just be still and know that I am God. మీరు మౌనంగా ఊరుకుండు, యెహోవా దేవుడని తెలుసుకోండి. Psalm 46 verse 10, be still and know that I am God. 46వ కీర్తన 10వ వచనంలో ఊరుకుండుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. Then you will receive the power, you will receive the blessing, you will receive the answer. అప్పుడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క మహత్తరమైన ప్రభావాన్ని మీరు పొందుకుంటారు. David and Goliath, దావీదు గొలియాతుల విషయంలో you'll read that in book of Samuel. సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం. And Saul was equipping with all the armor. చూడండి, సౌలు యుద్ధ పరికరాలన్నీ కూడా మరి ఆయన శరీరం మీద వేయడానికి ప్రయత్నం He చేస్తున్నాడు. put everything, one helmet, one breastplate, one belt and sword and everything. ఆయన దగ్గర ఉన్న హెల్మెట్ గానీ, లేకపోతే ఈ యొక్క శిరస్త్రాణం గానీ, లేకపోతే ఈ యొక్క మైమరువు గానీ, ఖడ్గం గానీ, ఈటె, డాలు, ఇవన్నీ కూడా ఇవ్వడానికి Yeah, ప్రయత్నిస్తాడు. he gave a sword and he gave a shield. Come on, now go and fight, he said. ఇదిగో ఇవన్నీ పెట్టేసుకొని పో బాబు, వెళ్ళి నువ్వు యుద్ధం చేయి అని చెప్పి తన యుద్ధాయుధాలు ఇస్తా ఉన్నాడు. But David, he didn't know how to walk with that. He said, I am not used to it. తన మీద అవన్నీ ధరింపజేసేటప్పటికి
అతనికి నడవడానికి కూడా రావట్లేదు. అప్పుడు ఆయన అన్నాడు, ఇవన్నీ నాకు అలవాట్లేదయ్యా. David already knew there is a spiritual armor given by God, Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, అప్పటికే దావీదుకు దేవుడిచ్చిన సర్వాంగ కవచం, ఆత్మ సంబంధమైన కవచం ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. David was a prophet and a king. చూడండి, దావీదు ఒక ప్రవక్త, ఒక రాజు. So he knew already that God has equipped him spiritually and he's clinging on to the power in the name of Jesus. ఆత్మ సంబంధంగా అంతా కూడా సిద్ధపరచబడి ఉన్నాడు దావీదు. మరి ఆ దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు గనక ఆ శక్తి ఏంటో ఆయనకు తెలుసు. David went to the river beach and picked up 5 stones. ఆ యొక్క నది దగ్గరికి వెళ్ళి 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. And then he put it on the sling. ఆయన ఒడిసెల్లో పెట్టుకున్నాడు, తన ఒడి దగ్గర పెట్టుకున్నాడు. And he is going to a big giant. He is going with small stones. చూడండి, ఈ చిన్న 5 రాళ్ళు సంచిలో వేసుకొని ఒడిసెలు పట్టుకొని ఆ పెద్ద యుద్ధానికి బయలుదేరాడు. But David's power was not in the stone but in the name of ఇక్కడ Jesus. వినాలి, గమనించాల్సిన విషయం ఏంటంటే దావీదు శక్తి తను పెట్టుకున్న రాళ్లలో లేదండి, దేవునిలో ఉంది. You cannot kill a dog also with a stone. ఆ చిన్న రాయితో ఒక కుక్కను కూడా చంపలేం కదా మనం. And Goliath is asking, you have come to me, am I a dog? You come with a stone. ఏందయ్యా చిన్న రాళ్ళది పట్టుకొని వచ్చావు, నేను కుక్కను అనుకుంటున్నావా రాళ్ళతో కొట్టేయడానికి అని అంటున్నాడు గోలియాత్. He confessed himself that he's a kuka. నేను కుక్కను అని ఆయన నోటితో ఆయనే ఒప్పేసుకున్నాడు. Whatever you say, if you are grasshopper, you are grasshopper. నేను మిడతా అంటే మిడతా అయిపోతావు. 12 spies went and 10 said, came crying, oh, we are like grasshoppers in front of them. 12 మంది వేగి చూడడానికి వెళ్ళినప్పుడు 10 మంది వెనుకొచ్చి అన్నారు, అయ్యా మేము వారి దృష్టికి మిడతల్లాగున్నాం, మా దృష్టికి మేము మిడతల్లాగున్నాం. But Caleb and Joshua refused to say they are మిడతలు. కాలేబు యెహోషువలు మాత్రం అలాంటి మాటలు పలకడానికి వరకు వాళ్ళు అనుమతించలేదు, అంగీకరించలేదు. They said our God is greater than those grasshoppers. వాళ్ళు అన్నారు, వాళ్ళ ఆజానుభావులు అంటే రాక్షసులు అంటే మనుషుల కంటే మన దేవుడు శక్తి గలవాడు. Yeah, God is able to kill all those giants. ఆ యొక్క రాక్షసులు అంటే వాళ్ళందరిని కూడా చంపడానికి కొరకనే శక్తి మన దేవునికి ఉంది. And God can give us a land, that land flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించు ఆ వాగ్దానము చేయబడిన దేశమును దేవుడు మనకు ఇచ్చేస్తాడు. Numbers chapter 13 says Caleb silenced the crowd. సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో కాలేబు వాళ్ళందరినీ కూడా నిమ్మళపరిచాడు, ఊరుకుండా చేశాడు. నోరు మూసుకో, మీరందరూ నోరు మూసుకొని చెప్పాడు. Chup karo, shut up, they said. నోరు మూసుకోండి, అసలు మాట్లాడొద్దు మీరు అని చెప్పాడు. Yeah, why do you cry like that? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? God is able to give us that land. ఆ దేశమును స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు ఇచ్చేస్తాడు. మనకి Come on, let us go and take possession of the వెళ్ళి ఆ land. దేశమును మనం స్వాధీనపరచుకుందాం. They saw their God greater than all the people. వింటున్నారా? అక్కడున్న మనుషుల కంటే అక్కడున్న పరిస్థితుల కంటే కూడా వారి దేవుడు అతీతుడైన గొప్ప దేవుడు అని వారు గ్రహించారు. David did not believe in the physical armor. చూడండి, దావీదు తన శరీర సంబంధమైన ఆ కవచం మీద ఆయన నమ్మిక పెట్టలేదు. So he wrote, some may trust in chariots, some may trust in horses, but I will trust in the name of the Lord. ఆయన యొక్క తీర్మానం ఏంటంటే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, నేనైతే లేక మనమైతే మన దేవుడని యెహోవాను బట్టి అతిశయపడతాం. So he wrote that in the psalm. కీర్తనలో మాట రాస్తాడు ఆయన. Because he believed. ఎందుకంటే దాన్ని నమ్మాడు గనుక. He took the sling and he put 1 stone was enough, not 5. చూడండి, 5 తీసుకొచ్చాడు గాని ఒకటే ఆ ఒడిసెల్లో పెట్టి తిప్పి ఒక్క రాయితో కొట్టేశాడు. He said, you Goliath, you come all this equipment. నీవు ఈ యొక్క యుద్ధాయుధాలు అన్నిటితో నీవు వచ్చేసావు. But I don't need all this. నాకు ఇవన్నీ అక్కర్లేదు. I believe in the name of the Lord my God. ఆ దేవుడైన యెహోవా నామం పేరట నీ దగ్గరికి నేను వస్తున్నా. And in the name of the Lord God he threw 1 stone. యెహోవా నామం పేరట ఇదిగో విసురుతున్నానని చెప్పి ఒక రాయి విసిలా. విసిరితే he gave 1. చూడండి, విసిరి తిప్పి ఒక్కటే కొట్టేశాడు. And it really struck here. మరి ఎక్కడ తగలాలను అక్కడే తగిలింది. That was the right point. సరిగ్గా పడవలసిన పాయింట్ లోనే ఆ రాయి పడింది. That big giant 9 cubits tall, he fell down. చూడండి, మరి ఆ పెద్ద ఆజానుభావుడు రాక్షసు లాంటి ఆ యొక్క గొలియాతు అలాగా బోర్ల పడిపోయాడు. He fell down and he dead. ఆయన బోర్ల పడి చచ్చిపోయాడు. David ran and took the sword and cut his head. పరిగెత్తుకొని వెళ్ళి వాడి మీద కూర్చొని మరి ఆ వాడి ఖడ్గ మీద తీసుకొని తల నరికేశాడు. Look at the power in the name of the Lord. ప్రభు నామం పేరిట ఉన్న శక్తి ఏంటో మనం గమనిస్తాం. Hallelujah. Hallelujah. The Lord will deliver you. ప్రభు మిమ్మల్ని The విడిపిస్తాడు. Lord will honor you. ప్రభు మిమ్మల్ని The ఘనపరుస్తాడు. Lord will answer ప్రభు you. మీకు జవాబు The Lord ఇస్తాడు. is going to honor you. ప్రభు మిమ్మల్ని He హెచ్చించి is going to ఘనపరుస్తాడు. satisfy with long life. దీర్ఘాయుష్యత నిన్ను Because తృప్తిపరుస్తాడు. there
is power in the name of Jesus. ఎందుకంటే యేసు నామములో శక్తి ఉంది. Come on, call upon that name. ఒక నిమిషం అందరూ కూడా ప్రభు నామాన్ని మొరపెట్టండి. Everybody lift both the hands. అందరూ కూడా చేతులు పైకి ఎత్తండి. Both hands towards heaven. రెండు చేతులు పరలోకం వైపు Come on, ఎత్తండి. as you are praying, come on, receive that. ప్రార్థన చేస్తున్నగానే దేవుని యొక్క శక్తి పొందుకోనండి. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా అలాగే దేవుని స్తుతించండి. దేవుడు శక్తి గల వాక్కు మనకు విడుదల చేసి ఉన్నాడు. 7 వాగ్దానములు దేవుడు మన ముందు ఉంచాడు. ఇవన్నీ కూడా వాగ్దానములు యేసు క్రీస్తు నామములో అవి మన జీవితాల్లో సొంతమవుతున్నాయి. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభు ఇచ్చే స్వస్థతను మీరు సంపూర్ణంగా పొందుకోనండి. వాక్యం వెలువడినప్పుడే, వాక్కు పంపినప్పుడే దేవుడు తన స్వస్థత మీ జీవితంలో విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సర్వాధికారి అయిన ప్రభువా మీకు వందనాలు. నీవెంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, మాట తప్పని మాట నెరవేర్చే దేవుడు అయిన దేవుడు. మీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం. నీ వాక్కు ద్వారా అనేక మంది ప్రజల జీవితాల్లో గొప్ప విడుదల, ఘనమైన కార్యాలు, శ్రమల్లో తోడుగా ఉండి విడిపించి గొప్ప చేసే కార్యాలు, ఆయన దీర్ఘాయుష్ ప్రభువా మీరు ఇస్తూ రక్షణనిస్తూ ప్రభువా కార్యాలు చేస్తున్నందుకు వందనాలు. ప్రభువా మరొకసారి ప్రభువా నాయన ఎవరైతే శరీర బలహీనతలతో ఉన్నారో యేసు క్రీస్తు నామములో నీ వాక్కు ద్వారా వారికి స్వస్థత కలుగును గాక. ప్రభువా ఎవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో యేసు క్రీస్తే దేవుడని ప్రభు అని రక్షకుడు వారు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించుట ద్వారా వారికి రక్షణ కలుగును గాక. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. కుటుంబాల్లో నెమ్మది లేని వారికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభువా మీకు స్తోత్రం. మరణ పడకల్లో ఉన్న వారికి ప్రభువా మీ గొప్ప విడుదల, స్వస్థత, ఆశీర్వాదం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మీకే స్తోత్రం చెల్లిస్తూ ప్రభువా నాయన వింటున్న, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి పిల్లల్ని ఆశీర్వదించండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి. మీ మహిమ కొరకు సాక్షులుగా వారిని వాడుకోనండి. వాక్యం అందించిన మీ దాసురాలను ఇంకా నువ్వు ప్రభువా కొలతలేని ఆత్మచేత మీరు నింపి అనేకులకు రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, అభిషేకం వారి ద్వారా అనేకుల జీవితాలకు ప్రవహింపబడినట్లుగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తూ ప్రభువా మీకు స్తోత్రం. మరొకసారి మీరు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. Amen. Amen. May God bless you all. దేవుడు మిమ్మల్ని Come on, దీవించును take గాక. your phone and tell how God has delivered you. ఫోన్ చేయండి ఎలాగ మీరు దీవించబడ్డారు, ఎలాగ విడిపించబడ్డారు, ఎలాగ స్వస్థపరచబడ్డారు. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక, అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు
క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం రెండవ భాగం. ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1 పార్ట్ 2. 2007 సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్. దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.